So for the primary sector, all the four subjects that we have discussed: agriculture, marketing, cooperation, animal husbandry, horticulture, aqua fisheries, and forest. Any of the collectors have any intervention to make? One thing I wanted to emphasize, మీ అందరికీ, food habits are changing. ఎప్పుడైతే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయో మన ప్రొడక్షన్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే న్యూట్రిషియస్ ఎకో ఫ్రెండ్లీ ఫుడ్ కావాలని కోరుకుంటున్నారు. అందుకే మనం లాస్ట్ గవర్నమెంట్లోని 2016-17 ప్రాంతంలో నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్ నౌ. Now we are planning 50 lakh acres during this period, and 20 lakh hectares, around 20 lakh farmers we are planning. That is one priority. Now, agriculture lo kuda changes vachai. That is where Rajsekhar, all of you has to work it out. High protein paddy, there is a demand. Not carbohydrates. That is red paddy, all these things are coming now. Ragi, jowar, bajra, ఇవన్నీ హై ప్రోటీన్కి కానీ మనం పోగలిగితే అలాంటివి ఏవైతే ఉన్నాయో దానికి ఎక్కువ డిమాండ్ ఉంది, ప్రొడక్టివిటీ ఉంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే మనం అర్లీ స్టేజ్లో కొద్దిగా మనకుండే అడ్వాంటేజెస్లో డైవర్సిఫికేషన్కి వెళ్ళాం. ఎప్పుడో పామ్ ఆయిల్ తీసుకొచ్చాం. నౌ వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ, పామ్ ఆయిల్. అక్కడ అండర్ ట్రీస్ కోకోకి వెళ్ళాం. దట్ ఈస్ ఆల్సో వీఆర్ నెంబర్ 1. ఇలాంటి అడ్వాంటేజెస్ ఉండేది ఇక్కడ. మీరు ఒకసారి చూస్తే క్లియర్గా హార్టికల్చర్లో చాలా స్పష్టంగా కొన్ని ప్రోడక్ట్స్ మీకు ఇప్పుడే చూపించాడు. ఆ ప్రోడక్ట్స్లో మ్యాంగో క్లస్టర్స్, బనానా క్లస్టర్స్, డ్రాగన్ ఫ్రూట్. ఇటీవల డ్రాగన్ ఫ్రూట్ హెస్ బికమ్ మోర్ అండ్ మోర్ ఎకనామిక్లీ వైబల్. దానికి కారణం అందులో స్వీట్ తక్కువ ఉంటుంది. ఇలాంటి చిల్లీ ఫ్రూట్స్, ఆయిల్ ఫామ్, కోకో, ఇలాంటి వేరియస్ క్లస్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ క్లస్టర్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లస్టర్ కమాడిటీ తీసుకున్నారు. పీపీపీ మోడల్. ప్రైవేట్ పీపుల్ని పెట్టి మీరు కానీ ఒక మోడల్ తయారు చేస్తే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ దే ఆర్ గివింగ్. దట్ ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు డూ నౌ ఇన్ హార్టికల్చరే కాదు, అగ్రికల్చర్ అన్నిట్లో ఇట్ విల్ బి మోర్ వయబుల్. నౌ యూ హ్యావ్ టు డూ దాట్. అదే సమయంలో ఈరోజు డైరీ, ఈ డైరీ అనేది డైరీ ప్లస్ అలైడ్, ఇవన్నీ కూడా ఎవరైతే ల్యాండ్లెస్ పూర్ ఉన్నారో వాళ్ళకు అడిషనల్ ఇన్కమ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. P4 ఏదైతే మాట్లాడుతున్నామో, జీరో పావర్టీ ఏదైతే మాట్లాడుతున్నామో, ఎవరికైతే ల్యాండ్ లేదో వాళ్ళు 24 గంటలు డిపెండ్ అయ్యేది ఓన్లీ ఆన్ లేబర్. అలాంటి వాళ్ళకి కానీ ఇవ్వగలిగి ఫాడర్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే, మనం అది టైఅప్ చేసి సైలేజ్ ఇవ్వయాం ఒకప్పుడు. అదే మరి గ్రీన్ ఫాడర్ డాక్రా సంఘాల ద్వారా, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు టైఅప్ చేసి ఫాడర్ సెక్యూరిటీ ఫార్ క్యాటిల్కి ఇవ్వగలిగితే, ఇప్పుడు నరేగా కింద మనం డబ్బులు ఇస్తున్నాం. ఏదైతే ఫామ్ను కట్టుకోవడానికి కూడా క్యాటిల్ ఫామ్స్కి ఇస్తున్నాం. అది కూడా మీరు ఇచ్చి లోన్ కానీ ఇప్పించి ఇవి టైఅప్ చేస్తే దే కెన్ ఎర్న్ అడిషనల్ ఇన్కమ్ ఈజీలీ. దానివల్ల 2 అడ్వాంటేజెస్. మనం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, కానీ వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ కావాలి. ఆ యాక్టివిటీ ఉంటే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదర్వైజ్ ఇంట్లోనే కూర్చుంటే 60 years 70 years దే కెన్ లుక్ ఆఫ్టర్ 1 or 2 animals. దేర్ బై వాళ్ళకు ఒక అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండోది సాయిల్ టెస్టింగ్ కూడా మీరు ఎక్కడికక్కడ ఈ మధ్య సాయిల్ టెస్టింగ్ మర్చిపోయాం, జీరో చేసేసారు.
సాయిల్ టెస్టింగ్ మీరు చేయగలిగితే ఆన్ ది బేస్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చాం. మీ బాడీకి కూడా ఏదైనా సాయిల్ అయినా బాడీ అయినా అంతే. బాడీకి ఏం కావాలి? ఒకప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం, ఫ్యాట్ తినేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది? హెల్త్ నాలెడ్జ్ పెరిగే కొద్దికి కార్బోహైడ్రేట్ తినడం మానేసి ప్రోటీన్ తింటున్నాం, స్వీట్స్ మానేసి మిగిలినట్టు తీసుకుంటున్నాం షుగర్ వస్తుందని, లేకపోతే ఫ్యాట్ మానేసి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో ఇవన్నీ చేసే పాలసీ వచ్చింది. ఇది డెఫినెట్గా స్టేట్ సాయిల్ పాలసీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, హౌ టు మేక్ ఇట్ అవర్ ల్యాండ్స్ మోర్ ఫెర్టైల్. సాయిల్ టెస్టింగ్ కంపల్సరీ చేద్దాం. ఒకప్పుడు పెట్టాం, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు రెవెన్యూ డివిజన్లో ఉండాలి. ఎవ్రీ సీజన్ ఫామ్ ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ని సాయిల్ టెస్టింగ్ చేయాలి. ఆన్ ది బేస్ ఆఫ్ దట్ ఎన్రిచ్మెంట్ చేయాలి. దాన్ని ఒక ప్రోగ్రామ్ తయారు చేయండి. దట్ విల్ డూ ఇట్. దానికి మళ్ళీ మైక్రో న్యూట్రియంట్స్ ఏం కావాలనో అవన్నీ ఇచ్చి సైంటిఫిక్ అగ్రికల్చర్కి వెళ్ళాలంట నేను. నాట్ ఓన్లీ నేచురల్ ఫార్మింగ్ కాకుండా ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. అదే సమయంలో ఫిషరీస్ కూడా నవ్ డేస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్, బెస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్. ఒకప్పుడు ఫిష్ అనేది ఓన్లీ కొంతమంది తినేవాళ్ళు, కొంతమంది తినేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం స్టేట్లో కూడా అందరినీ ప్రమోట్ చేయాలి. ఇది బెటర్ ప్రోటీన్, చికెన్ తర్వాత ఇది, ఇవన్నీ కూడా చికెన్ కంటే బెటర్ ఒక విధంగా చెప్పాలంటే. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనం డామినేట్ చేస్తున్నాం, వీఆర్ నెంబర్ 1. దీన్ని మీరు చెరువుల్లో ఎవరికైతే పూర్ పీపుల్ ఎస్పెషల్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి మళ్ళా చెరువులు ఇచ్చి వాళ్ళ ఇన్కమ్ పెంచడానికి, ఒకప్పుడు ఈవెన్ మనం నర్సరీ కూడా డెవలప్ చేసి అవన్నీ ఇచ్చి వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేవాళ్ళం. నవ్ యూ హ్యావ్ టు రివైవ్ దాట్. ఏదైనా సరే ప్రో పూర్ వాళ్ళ ఆదాయం పెంచే మార్గాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్రియేటివ్గా ఆలోచించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన వీటికన్నిటి కూడా టైమ్లీ ఇన్పుట్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ, మార్కెటింగ్ కానీ, కోల్డ్ చైన్ లింక్ కూడా, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఎస్పెషలీ ఇన్ రాయలసీమ వేర్ ఫ్రూట్ బేస్డ్ ఉన్నన్నిటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవి చేస్తూనే ఇప్పుడే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా చాలా కొంతమందే ఫారెస్ట్ మీద శ్రద్ధ పెడతారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారి ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం. అండర్ హిస్ లీడర్షిప్ నౌ హీ హ్యాస్ టు ఇంప్రూవ్. ఎట్లా చేయాలనేది మీరు ఒకసారి చూస్తే, నేను ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఫారెస్ట్ మీద చాలా శ్రద్ధ పెట్టాం. దట్ ఈస్ వెల్త్. 1/3 ఇంకా మోర్ దెన్ 1/3 ఏరియా, 40% ఏరియా ఈజ్ ఫారెస్ట్. యు ఆర్ మేకింగ్ బ్యారన్ ల్యాండ్స్. ఇవన్నీ రివైవ్ చేయలేకపోయాం. అందుకే నిన్న జరిగినటువంటి కేరళ ఇన్సిడెంట్ కూడా, యాక్సిడెంట్ కూడా, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఇప్పుడు దానికోసం నేనేమంటున్నానంటే, ఒకప్పుడు ఒక ఫారెస్ట్ ఉంటే చుట్టంతా కూడా ట్రెంచ్లు కొట్టాం. దట్టు 1 మీటర్ ఇంటూ 2 మీటర్స్ 3 మీటర్స్. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక ఇది చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడనే నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీఛార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది. ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది. నవ్ ఇంకొక పక్క ఫారెస్ట్ ఏరియాలకు ట్రెంచెస్ కొట్టాం, లోపలికి వెళ్ళాం, విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా విధించే ఒక గడ్డపార మాదిరిగా ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేశాం. ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి. పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం. టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఇవన్నీ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం, మీరు వనభోజనాలు కూడా ప్రోత్సహించాలి. మ్యాసివ్ ప్లాంటేషన్ చేయాలి. 1 మంత్ మినిస్టర్ గారిని కోరుతున్న, డిప్యూటీ సీఎం గారిని, 1 మంత్ 5 లక్షలు పెడతారా, 10 లక్షలు పెడతారా? మ్యాసివ్. హైదరాబాద్లో ఆ రోజుట్లోనే 5 లక్షలు ఒక రోజు పెట్టాం. దట్ హాస్ బికమ్ ఏ గ్రీన్ సిటీ. సార్ ఇప్పుడు రెండు డిపార్ట్మెంట్లు కలిపేశారు సార్. ఇంతకుముందు సోషల్ ఫారెస్ట్ అని ఒక డిఎఫ్ ఉండేవాడు, రెగ్యులర్ అని ఉండేవాడు. ఫారెస్ట్ ఓన్లీ ప్లాంటేషన్ చూసేవాడు సార్. ఇప్పుడు రెండు కలిపడం వల్ల చాలా విల్ ఆస్క్ దెమ్. దేర్ ఆర్ మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. అవన్నీ ఎడ్ చేయాలని మళ్ళీ చేసి దే విల్ వర్క్ ఇట్ అవుట్.
పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీసుకొని ఇది వర్కౌట్ చేస్తారు. అదే మాదిరిగా మ్యాసివ్ ప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం, వన మహోత్సవం, వన భోజనాలకు వెళ్ళమన్నాం.